కూటమి జత కట్టిన తర్వాత 3 నెలల ముచ్చట ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాంలే, ఎవరికి వాళ్ళు సీఎం కావాలనుకుంటారు అనేసి అని. అంటే మన పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇద్దరిని ట్యాగ్ చేస్తూ చాలా రకాల మాటలు వచ్చాయి. బట్ ఈ 45 డేస్లో ఎక్కడ దొరకకుండా, ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటకు విలువిస్తూ, పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ గారి మాటకు విలువిస్తూ చాలా ఒక లైన్ మీద వెళ్ళిపోతుంది. నిజంగా చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది. అంటే ఇది కంటిన్యూ అవ్వకుండా ఉండేందుకు చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఇంకొక వాదన. దీంట్లో నిజం ఎంత? అంటే ఏదైనా ఒక విషయాన్ని పైకి కనిపించేది ఒకటి ఉంటుందండి, లోపల ఇంకోటి ఉంటుంది. విశ్లేషకులు అనేటువంటి వాళ్ళు ఆ లోపల విషయాన్ని చెప్పాలి. అందుకోసమనే అది చాలా రకాలుగా వినడం జరిగింది. అంటే ఏముందిలే ఒక్కడంటే వాళ్ళిద్దరికి పడట్లేదు, బయటకు ఒక మాట అనేసి ఒక దగ్గర ఉంటుంది. ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి బాబోయ్ మీరు ఇక్కడనే ఉన్నారా, లోపల తన్నుకుంటున్నారు, బయటకు రానియట్లేదు. ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి రేపు మాపు విడిపోవడం ఖాయం. అబ్బా, ఈ మాట అంటానికి కారణం ఏంటండి? వైరి వర్గం ఈ మాట ప్రచారం చేయడానికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే జనం నమ్మేసి, లేకపోతే నిజంగానే వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు వచ్చేసి వాళ్ళలో వాళ్ళు కొట్టేసుకుంటే మనం అధికారంలోకి రావచ్చు. ఇదే కదా. అంతే. గతంలో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడుతూ, లోకేష్ గారిని ఫస్ట్ ఆయన సామర్థ్యాన్ని గుర్తించింది వాళ్లే అని చెప్పేసి నేను మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు గనక కామ్గా ఉండుంటే లోకేష్ గారు పప్పులాగానే ఉండేవాడేం. కానీ వాళ్ళు పదే పదే ఆయన్ని టార్గెట్ చేయటం వల్లనే అతను ఇప్పుడు నిప్పులాగా తయారయ్యాడు. అలాగే 3 వేరు భావజాలాలు ఉన్నటువంటి ఒక కాంబినేషన్ ఏర్పడ్డప్పుడు విఘ్నత కలిగినటువంటి ప్రతిపక్షం అయితే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఏదో సందర్భంలో ఎక్కడో చోట ఈగో క్లాష్ అనేది రావడం ఖాయం. ఓకే, ఖచ్చితంగా వస్తుంది. పైగా ఎప్పుడూ కలవనటువంటి కాంబినేషన్ కమ్మా కాపు కలిసినప్పుడు ఏంటంటే నాయకులు కట్టడిగా ఉన్నా కానీ కింద ఎక్కడో చోట చెలరేగుతుంది, మంట పెడుతూనే ఉంటారు. విఘ్నత కలిగిన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే, అంటే ఒకవేళ మీకు ఏమాత్రం తెలివి ఉన్న ప్రతిపక్షంలో ఇప్పుడు ఎవరైతే వీటిని స్ప్రెడ్ చేస్తున్నారో అది జరిగే వరకు మీరు కామ్గా ఉండాలి. అలా కాకుండా ఇవాళ నుంచే మీరు ప్రచారం మొదలు పెట్టగానే వాళ్ళు అప్రమత్తం అవుతారు, ఇంకా జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ లోపల ఏదన్నా వస్తున్నా, ఒరే బాబు ఇదిగో ప్రజలు అనుకుంటున్నారు మనం గనక బయటపడ్డామంటే పల్సన అయిపోతాం, ఇది అది అనేటువంటిది వాళ్ళని మీరు జాగ్రత్త పరుస్తున్నారు మీకు తెలియకుండానే. మీరు ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరుగుతుంది. కాబట్టి మాట్లాడేవాళ్ళు కాస్త ఆచితూచి, అక్కడ అవకాశం జరిగిన తర్వాత మీరు మాట్లాడితే పర్వాలేదు, కానీ ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తే మీరు వాళ్ళకి మెయిల్ చేసినట్టు, మీకు మీరు కీడ్ చేసుకున్నట్టు. నంబర్ 1 ఇది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సూపర్. ఇక అసలు జరుగుతుందా, ఇలా జరిగే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళలో పొరపొచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉందా అని కనుక మనం ఓవరాల్గా పరిశీలన చేస్తే 2 పార్టీలు, ఆ మాటకు వస్తే 3 పార్టీలు కూడా విడిపోవటం వలన దారుణంగా దెబ్బతిన్నాయి. 2019 నుంచి 2024 వరకు విపరీతమైనటువంటి నిర్బంధాన్ని, హత్యలు, కేసులు, దాష్టీకాలు, జైళ్లు అన్నీ చూసాం. చూసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు కీచులాడుకుంటారో, విడిపోతారో, లేకపోతే ఇంకోటో అనుకుంటాం అనేటువంటిది పిచ్చితనం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ చిన్న చితగా వచ్చినప్పుడు కూడా మీకు డిఫరెన్సెస్, ఆ లార్జర్, ఆ పీడకలు అనేటువంటిది మీకు ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. ఐక్యత లేకుండా పోవటం వలన 5 సంవత్సరాలు పడ్డటువంటి ఇబ్బందులు అనుక్షణం మీకు గుర్తు చేస్తూ ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండేటువంటి దానికి అది మీరు చేసినటువంటి దాష్టికాలే, అది కూడా క్రెడిట్ మీకే ఇస్తున్నాను నేను. ఓకే, ఎవరికి? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అదే వాళ్ళ ముగ్గురిని బంధాన్ని కట్టి పెట్టుకున్నాం. తర్వాత బీజేపీ వాళ్ళకి ఇక్కడ అసలు స్టేకే లేదు, కానీ అనుకోకుండా వాళ్ళకి బ్రహ్మాండమైన జాక్పాట్ తగిలి 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు వచ్చేసారు. వాళ్ళకి అంతకుమించి ఏం అవసరం? తర్వాత వీళ్ళతో అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది జీవీఎల్ నరసింహారావు లాంటి ఈ సైంధవులు, శిఖండిలు బయటకు వచ్చి మాట్లాడుతున్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు ఆల్రెడీ. విష్ణువర్ధన్ రెడ్డి అనే అతని పేరు, విష్ణువర్ధన్ రెడ్డి అనే అతను వీళ్ళందరూ ఉన్నారు, జీవీఎల్, తర్వాత సోము వీర్రాజు, వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి నేను పక్కన పెట్టేశారు. ఇక పొరపచ్చాలు వచ్చే అవకాశం అట్నుంచి లేదు. రెండవది పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని చూస్తే నాకు తెలిసి సమకాలీన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడిని నేను చూడలేదు. అంటే ఏ పరంగా అనేది కూడా అన్ని విషయాలు నేను చూస్తున్నాను కదా. ఇప్పుడు తనలో ఉన్నటువంటి వీక్నెస్ ని, తనలో ఉన్న బలాన్ని ఎవరైనా బాగా బహిరంగంగా అరిచి మరీ చెప్పుకుంటారు, తన వాళ్ళతో ప్రచారం చేసుకుంటారు.
కానీ తనలో ఉన్న వీక్నెస్ను కూడా బయటపెట్టి అవును నేను దీంట్లో వీక్ అని చెప్పుకోవటం అనేటువంటిది ఒక మనిషి యొక్క గొప్పతనం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను అది అప్రిషియేట్ చేసేది. అది అవును నాకు సొంతంగా గెలిచే బలం లేదు, మిమ్మల్ని అందరినీ నమ్ముకొని నేను 2019లో నేను ఒంటరిగా వెళ్ళి నేను కూడా గెలవకుండా ఓడిపోయాను కాబట్టి ఈసారి నన్ను నేను తగ్గించుకొని ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఒక 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి అవసరమని నేను బలంగా నమ్మాను కాబట్టి మీరు ఎన్ని మాటలు అన్నా నేను దానికే స్టిక్ ఆన్ అయి ఉంటాను అనేటువంటిది డెసిషన్ తీసుకున్నారు చూసారా. ఆ రోజునే జనాల మనసు గెలుచుకున్నాడు. ఈ న్యూట్రల్ ఓటర్స్ పెద్ద ఎత్తున ఇటు పక్క రావటంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా. ఖచ్చితంగా దానికి నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసిన ప్రతి సందర్భంలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కనుక చూస్తే ఒక పెద్దనని కలిసినట్టుగా ఉంటుంది. అలాగే మొన్నేదో విషయానికి లోకేష్ని అడిగితే కూడా మీకు అసెంబ్లీలో నేను పవన్ అన్నతో నేను డిస్కస్ చేసి మీకు చెప్తాను దాని విషయం అని చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఆ బాండింగ్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే మిగతా వేవి కూడా మిమ్మల్ని కదిలించలేవు. అందుకే నేను వీడియో స్టార్టింగ్ కూడా చూడముచ్చటగా ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనేసి మెన్షన్ చేశాను. కృతికంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఏదో తెచ్చి పెట్టుకున్న ఆ ఆప్యాయత చూపించినప్పుడు మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్. ఖచ్చితంగా మనసులో నుంచి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి గెస్చర్లో కూడా మొన్న ఒక చక్కటి మాట అన్నాడు, ఎవరైనా పార్టీ లైన్ దాటి ఇది చేస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా నేను ఒప్పుకోనని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు, కాబట్టి నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను పనిచేస్తాను. ఎవరతను? అధికారంలో భాగస్వామి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ తర్వాత అంతటి మనిషి ఒక సాధారణ కార్యకర్తలాగా సీఎం గారు చెప్పారు కాబట్టి నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాను అనేటువంటిది. ఆయన సాధారణ వ్యక్తి కాదు, పెద్ద మెగాస్టార్. సో అక్కడే అతని క్యారెక్టర్ అనేటువంటిది అందరికీ నచ్చుతాం. పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్లో చూసినప్పుడు నాకు చౌకనైన భావం ఉండేది. ఎందుకంటే హీఈస్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్, కానీ అంత లిమిటెడ్ యాక్టింగ్ స్కిల్స్ తోటి డాన్స్ రాదు, ఫైట్ రాదు, డైలాగ్ డెలివరీ అనేటువంటిది అంత గొప్పగా ఉండదు. కానీ ఇన్ని లక్షల మంది, నేను అదే చెప్తున్నానమ్మా, నేను అక్కడే చెప్తున్నాను, ఉన్నట్టు చెప్తున్నాను. ఆయనే చెప్తాడు నాకు డాన్స్ రాదని, నాకు లిమిటెడ్ యాక్షన్ అనేది ఆయనే ఒప్పుకున్నాడు. కానీ ఇన్ని కోట్ల మంది మనసును గెలవటం అనేటువంటిది ఆ లిమిటెడ్ యాక్షన్ తోటి ఒక సూపర్ స్టార్ కృష్ణ గారికి సాధ్యమైంది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమైంది. అది కూడా ఎలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ ని, మా వాడి సినిమాలకే కాదు, ఆయన ఎవరన్నా ఏదన్నా అంటే పైన పడిపోతారు, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళని సంపాదించుకోవటం అనేటువంటిది ఏంటంటే అతని గత జన్మ అదృష్టం. అది దాన్ని నిలబెట్టుకుంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా ఉంటూ కూడా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇంకొక పార్టీ తోటి మీరు సరెండర్ అవటం ఒక రకంగా సరెండర్ అయినట్టే కదా. ఖచ్చితంగా అవసరానికి తాను తగ్గించుకొని ముందు 24 సీట్లని వాటిని మళ్ళీ తగ్గించి 21 చేసినప్పటికీ కూడా ఒప్పుకోవడం అంటే ఏంటంటే అతని సినిమాలో డైలాగే జీవితంలో కూడా అప్లై చేసుకున్నాడు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడని. అలాగే అతను గొప్పవాడయ్యాడు. కాబట్టి వీళ్ళిద్దరి బంధం గట్టిగా ఉన్నంత వరకు ఈ 5 సంవత్సరాలు అయితే నేను ఏదో జరుగుద్దని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, వాళ్ళ అభిమానులు ఏదో లాస్ట్ 1 సంవత్సరం అన్నా మా పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయితే బాగుంటుంది అనేటువంటిది అది ఆయనకైతే ఉందని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ 5 ఏళ్ళు ఎట్లా ఉంటుంది అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇలాంటి అవకాశాలు ఛాన్సెస్ అయితే లేవనే చెప్పచ్చు. ఓకే, అంటే నేను ఈ మధ్య కాలంలో చూసిన ఆన్ రికార్డ్ చెప్తున్నా, చాలా మంది అనలిస్ట్లో ఇంత బ్యాలెన్స్డ్గా సొంత పార్టీ తప్పిదాలైనా బయట వాళ్ళదైనా తప్పే అని చెప్పిన దాంట్లో ఫస్ట్ వ్యక్తిని ఈ మధ్య కాలంలో అయితే మిమ్మల్ని నాగార్జున గారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళ అభిమానంతో పార్టీ గురించి మాట్లాడిన వాళ్ళే ఉన్నారు తప్పితే మన అధినేత తప్పు చేసినా వేలెత్తి చూపించిన దాంట్లో అడిసిమల్లి శ్రీనివాసరావు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయనకు నచ్చలేదు. చాలా బాహాటంగానే ఈ విషయంలో నేను ఒకంత బాధగా ఉన్నాను అనేసి చెప్పిన వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఇంత అంటే లోకేష్లో తప్పున్నా, పవన్లో తప్పున్నా, అధినేతలో తప్పున్నా, చేస్తున్న విధానంలో తప్పున్నా, ఎంత అంటే ఒక సౌమ్యమైన వేలో మీరు చెప్పిన విధానానికి మాత్రం నేనైతే ఫిదా అయిపోతున్నాను. మీ ఫ్యాన్స్ కూడా కింద కామెంట్స్ రూపంలో అదే తెలియజేస్తున్నారు. దీనికి ఒకటేనమ్మా కారణం. అంటే ఫైనల్గా నేను చెప్పిన బాటం లైన్ ఏంటంటే ఒక విశ్లేషకుడిగా ఉన్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు మంచి అనాలి, చంద్రబాబు నాయుడు గారు మంచి చేసినప్పుడు చెనాలి. వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు చేసినా కూడా దాన్ని మనం విపరీతమైన భాషతో కూడా ఖండించాల్సిన పని లేదు. సున్నితంగా ఎత్తి చూపిస్తే చాలు. మార్చుకునే వాళ్ళు మార్చుకుంటారు, లేనప్పుడు వదిలేస్తారు. అంతేగాని వాళ్ళ మీద ఏదో మనం ద్వేషం పెంచుకొని మాట్లాడటం అంటే ఏంటంటే అది పార్టీ వర్కర్లకి అధికార ప్రతినిధులకు పనికొస్తుంది, కానీ రాజకీయ విశ్లేషకులకు అది కాదు అనేటువంటిది నా అభిప్రాయం.
ఓకే, దాని ప్రకారం మాట. థ్యాంక్ యూ నాగార్జున గారు, మంచి విశ్లేషణ అందించారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.